గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను శ్రీకాంత్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఉగ్రవాదుల్ని కలలో కూడా ఊహించని రీతిలో వారిని శిక్షిస్తాం. ప్రపంచం కూడా మా ప్రతీకారం ఎలా ఉంటుందో చూడబోతుందన్న ప్రధాని మోదీ. వరంగల్లో జరుగుతున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ సక్సెస్ అవుతుంది. సంచలన కామెంట్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్. పర్యాటకులపై అనుమానుషంగా దాడికి పాల్పడిన ఉగ్రవాదులను ఉపేక్షించేదే లేదు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం 5 కోట్ల ఆర్థిక సాయం చేయాలన్న వైసీపీ నేత శ్రీకాంత్. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రంలో ఉద్రిక్తత. లబ్ధిదారులకు వెంటనే డబుల్ బెడ్రూమ్లు కేటాయించని గ్రామస్తుల డిమాండ్. ఇక డీటెయిల్స్ చూద్దాం. జమ్మూ కాశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పెహల్గాంలో ఉగ్రదాడి ఘటనను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండించారు. పెహల్గాంలో ఉగ్రవాదులు నరమేధం సృష్టించి అమాయకుల ప్రాణాలు తీశారన్నారు. ఈ ఉగ్రదాడిని భారత్ ఎన్నటికీ క్షమించదన్నారు. బీహార్లోని మధుబనిలో జరిగిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. ఇది పర్యాటకులపై జరిగిన దాడి కాదు, దేశంపై జరిగిన దాడి. ఈ దాడిని భారత్ ఎన్నటికీ క్షమించదు. ఉగ్రవాదులను వదిలిపెట్టేదే లేదు. కలలో కూడా ఊహించని రీతిలో వారిని శిక్షిస్తామని హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని మట్టిలో కలిపే సమయం ఆసన్నమైందని దేశ ప్రజలు మాటిస్తున్న ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటాం. ఉగ్రనేతలను కూడా విడిచిపెట్టాం. ప్రపంచం కూడా మన ప్రతీకారం ఎలా ఉంటుందో చూడబోతుంది అంటూ ఉగ్రవాదులకు ప్రధాని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. టుడే ఫ్రమ్ ద సాయిల్ ఆఫ్ బిహార్ ఐ సే టు ద హోల్ వరల్డ్, ఇండియా విల్ ఐడెంటిఫై, track and punish every terrorist and their backers. We will pursue them to the ends of the earth. India's spirit will never be broken by terrorism. Terrorism will not go unpunished. Every effort will be made to ensure that justice is done. The entire nation is firm in this resolve. Everyone who believes in humanity is with us. I thank the people of various countries and their leaders who have stood with us in these times. కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 27న నిర్వహిస్తున్న వరంగల్ సభ సక్సెస్ అవుతుందంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ను చూసేందుకు ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారని, సభకు భారీగా జనం వచ్చే అవకాశం ఉందన్నారు. కంచగచ్చిబౌలి భూముల వివాదంలో ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ చేసిన రీట్వీట్లు తప్పేం లేదన్నారు. అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితిని ఆమె రీట్వీట్ చేశారని వ్యాఖ్యానించారు. సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి మరి వారు రీట్వీట్ చేసేది స్మితా సబర్వాల్ గారు చేయడం జరిగింది. ఆమె అందుకే చెప్పింది క్లియర్గా, ఏం చెప్పిందంటే నేను పంపించే రీట్వీట్ చేసింది అక్కడ ఉన్నటువంటి ప్రాక్టికల్గా వాస్తవంగా ఉన్నదాన్ని చేశానని చెప్పారు. కాకపోతే నోటీసు మాకే ఒక్కరు ఇచ్చారు కాబట్టి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారిని మీరు చూసారు, మన సుప్రీంకోర్టు కూడా జైలుకు పోతారా అన్నారు. మరి శాంతకుమారి గారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆమె టోటల్ క్యారియర్లో ఎక్కడ కూడా ఆమెకు చెడ్డ పేరు లేదు. కానీ మన సుప్రీంకోర్టు కామెంట్ వల్ల ఆమె ఎంతో హ్యూమిలేషన్కి గురైందని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక మంచి హానెస్ట్ ఆఫీసర్కి ఇలాంటి చివాట్లు రావడం అనేది బాధాకరంగా, మాకు కూడా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆమె పూర్తి క్యారియర్లో ఎక్కడ కూడా ఆమెకు ఒక చిన్న మచ్చ కూడా లేకుండా ఆమె పనిచేసుకుంటూ వచ్చాది. అదేవిధంగా సబర్వాల్ గారు కూడా చాలా హానెస్ట్ ఆఫీసర్, ఆమె కూడా స్మితా సబర్వాల్ కూడా. మరి ఆమె ఉన్న వాస్తవాన్ని రీట్వీట్ చేసింది తప్ప ఏదో గవర్నమెంట్ చేసిందని నేను భావించడం లేదు, గవర్నమెంట్ ఉద్దేశపూర్వకంగా బ్లేమ్ చేసిందని నేను భావించడం లేదు. ఎందుకంటే గచ్చిబౌలి ఏదైతే ఇష్యూ ఉందో
అక్కడ డీప్ ఫారెస్ట్ ఉంది అని చెప్పి రకరకాలుగా వచ్చింది. కాబట్టి మరి దాని విషయంలో ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ పునరాలోచన ఉంది అనేది మనం చూస్తూ ఉన్నాం. సంతోషంగా, ఎందుకంటే సెంట్రల్ యూనివర్సిటీ ఆ పరిధిని ఆ యొక్క శాంటిటీని కాపాడాలి కాబట్టి ప్రభుత్వం అలా ఆలోచిస్తుందని నేను భావిస్తాను. ఉన్నాయి, దాన్ని నేనేం చెప్పాలి. అసలు ఆ సభ పైన మీ ఉద్దేశం ఏంటి? అసలు భారీ సక్సెస్ అట, అది ఉప ఎన్నికలు కూడా వస్తాయంటారు. దానిపైన కేసీఆర్ గారిని చూడాలని ప్రజలు చాలా మంది ఎప్పటి నుంచో నిరీక్షణ జరుగుతుంది. కాబట్టి ఆయన ఈ పెద్ద సభకు వస్తుంది కాబట్టి నేను కూడా అనుకుంటాను ఆయనను చూడడానికి పెద్ద సంఖ్యలో వస్తారని నేను కూడా భావిస్తాను. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో అమాయకులైన పర్యాటకులపై ఉగ్రవాదులు దాడులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మెట్టు శ్రీకాంత్ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల దాడిలో అమాయకులైన పర్యాటకుల పట్ల అనుమానుషంగా దాడికి పాల్పడిన ఉగ్రవాదులను ఉపేక్షించేదే లేదని తేల్చి చెప్పారు. ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ప్రభుత్వం ఈ దాడిలో మరణించిన వారి కుటుంబాలకు 5 కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. శ్రీకాంత్ మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని స్థానిక ప్రజలు ఆందోళనకు దిగారు. గత ప్రభుత్వంలో కేటాయించిన లబ్ధిదారులకు కాకుండా వేరే వారికి కేటాయించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కలెక్టర్ వెంటనే స్పందించి నిరుపేదలకు ఇండ్లు వచ్చేలా చొరవ తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. శాంతియుతంగా అంటే కోర్టు ఆర్డర్స్ వీళ్ళని ఆక్యుపై చేసుకోమన్నదా ఒకటి గవర్నమెంట్ ఎంఆర్ఓ గారి ద్వారా చెప్పమన్నదా లేకపోతే ఎంఆర్ఓ గారు నేను చెప్పేది లెట్ మీ ఫినిష్ ఎంఆర్ఓ గారు ఈయనకి ఇచ్చారా బాబు ఇది నీది అని ఇచ్చారా? ఎంఆర్ఓ గారు ఆల్రెడీ ఎంఆర్ఓ గారి దగ్గర ఒక్క నిమిషం మా మాట వినండి సార్. మా మాట వినండి. 2-3 years కింద నుంచి కట్టింది దీంట్లో ఈ చెప్పిన విధంగా నమ్మలేకపోతున్నాం. మేము కూడా మాకు కూడా కొంత సహనం ఉంది. సహనం మొత్తం కంప్లీట్ అయిపోయింది. లాస్ట్కి సంపిత సంపద అనే ఉద్దేశంతో ఈ 34 డిగ్రీల ఎండలు కూడా ఇక్కడ ఉంటుంది. చిన్నూరు విలేజ్ గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ 85 ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని మేజర్ గ్రామ పంచాయతీ నుండి కూడా తీర్మానం ఇవ్వడం జరిగింది. దానికి ఇప్పుడు ప్రభుత్వం అధికారులు కొంతమంది నాయకులు దాన్ని మాకు కాకుండా చేయడం జరిగింది. అందువల్ల మేము కోర్టుకు పోవడం జరిగింది. కోర్టు కూడా కలెక్టర్ గారి ఇళ్లకు రావడం జరుగుతుంది.
వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు ఇచ్చిన కస్టడీ ఉత్తర్వులను సెంట్రల్ జైలు అధికారులకు అందించింది. కస్టడీకి తీసుకున్నారు. 2 రోజుల కస్టడీ కోసం రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి ప్రత్యేక వాహనంలో గోరంట్ల మాధవ్ను తీసుకొని ఎస్కోట్ సిబ్బంది గుంటూరుకు బయలుదేరి వెళ్లారు. రిమాండ్ ఖైదీగా ఉన్న గోరంట్ల ఇవాళ రేపు గుంటూరు పోలీసులు కస్టడీలో ఉండనున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో పనిచేస్తున్న పార్ట్ టైం అధ్యాపకుల సర్వీసులను క్రమబద్ధీకరించి ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ ఆల్ యూనివర్సిటీ పార్ట్ టైం టీచర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ డప్పుల మూతలతో కలాల కవాతు అంటూ నిరసన వ్యక్తం చేసి ఆర్ట్ కళాశాల నుండి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వరకు ర్యాలీ నిర్వహించారు. యూనివర్సిటీ అధ్యాపక నియామకాల్లో పార్ట్ టైం టీచర్లకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. గదిలో నిర్మాణం అవుతుంది కదా, ఉస్మానియా యూనివర్సిటీలో ఉండేటటువంటి పార్ట్ టైం ఫ్యాకల్టీ విద్యాబోధన చేయకుండా తరగతి గదుల్లోకి వెళ్లకుండా ఇవాళ డప్పులు చేతిలో పట్టుకొని పెన్నుల చేతిలో సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు గాని యూనివర్సిటీ యాజమాన్యాలు గాని పట్టించుకోవడం లేదు. సమాజాన్ని మేల్కొల్పిన డప్పు మానవ జాతి ఉన్నాం, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఆల్ పార్ట్ టైం అధ్యాపకుల నాయకత్వంలోని ఈరోజు ఒక నిరసన కార్యక్రమాన్ని, ఒక ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 20 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి ఈ యొక్క పార్ట్ టైం అధ్యాపకుల వరకు ర్యాలీని పెట్టడం జరిగింది. ఈ యొక్క మా హక్కులు ఏవైతే ఉన్నాయో ఈ హక్కులను కనుక మాకు గవర్నమెంట్ మాకు సాధించి పెట్టకపోతే మరో ఉద్యమానికి కూడా వెనకాడమని హెచ్చరిస్తూ ఈ ప్రభుత్వం తెలియజేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో గత 3 రోజులుగా నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా విభిన్నమైనటువంటి రీతుల్లో మేము కార్యక్రమాలను తీసుకోదలుచుకున్నాం. వీటిని పెద్ద ఎత్తున ప్రభుత్వం దిగొచ్చే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది. కాబట్టి ప్రభుత్వము వెంటనే స్పందించి జీవో నెంబర్ 21లో సవరణలు చేసి ఇప్పుడున్నటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. దాంట్లో భాగంగా ఈ కలం మేము గత 20 సంవత్సరాలుగా ఈ పెన్నుతో చాక్ పీస్తో మా విద్యార్థులకు విశ్వవిద్యాలయానికి సర్వీస్ చేస్తున్నాం. కానీ ఆ సర్వీస్ కు తగ్గ వేతనం చాలా మంది ఏమనుకుంటారంటే వేతనాలు తక్కువ ఉన్నాయనుకుంటారు. వేతన ఒక వినూతన రీతిలో మేము కార్యక్రమాలను తీసుకోదలుచుకున్నాం. వీటిని పెద్ద ఎత్తున ప్రభుత్వం దిగొచ్చే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది. కాబట్టి ప్రభుత్వము వెంటనే స్పందించి జీవో ఇమీడియట్ గా లీగల్ ఆబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే ఇమీడియట్ గా ఉద్యోగ భద్రత కల్పించి టైం స్కేల్ ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం టీచర్స్ అందరము కూడా ఈ రోజు 22వ తారీఖు నుంచి నిరవధిక సమ్మెకు దిగాము. ఎందుకంటే జీవో నెంబర్ 21 అమెండ్మెంట్ చేస్తూ మాకు మేము ఇచ్చినటువంటి డిమాండ్స్ ని అమలు పరచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అవేంటంటే జాబ్ సెక్యూరిటీ ఉండాలి, మాకు రెగ్యులరైజేషన్ కల్పించాలి, మా టీచింగ్ ఎక్స్పీరియన్స్ ని కౌంట్ చేయవలసిందిగా ఈ రోజు దాంట్లో నిరవధిక సమ్మెలో భాగంగా ఈ రోజు డప్పుల మూతతో ప్రభుత్వానికి మా యొక్క డిమాండ్స్ ని విజ్ఞప్తి చేస్తున్నాము. ధన్యవాదాలు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడు వేణుకుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. ఏప్రిల్ 6న అపురూప కాలనీలోని ఓ ఇంట్లో దొంగతనం జరిగిందంటూ ఇచ్చిన ఫిర్యాదులతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పట్టుకొని అతని వద్ద నుండి 11 లక్షల విలువైన 12 తులాల బంగారు ఆభరణాలు, 20 తులాల వెండి, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడితో సహకరించిన మరో వ్యక్తి సంపత్ సాయి పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. వేణుకుమార్ గతంలో 44 దొంగతనం కేసులో నిందితుడని, పీడీ యాక్ట్ కింద జైలుకు వెళ్లి వచ్చాడని జీడిమెట్ల సీఐ మల్లేష్ తెలిపారు. Thank you.
ప్రాపర్టీని రికార్డ్ జరిగింది. సిల్వర్ ప్రాపర్టీ మొత్తం గట్కేసర్ పోలీస్ స్టేషన్ సంబంధించిన సిల్వర్ ప్రాపర్టీ. గోల్డ్ లో కొంత భాగం జీడిమెట్లది, కొంత భాగం వాచ్పల్లికి సంబంధించినటువంటి ఐటమ్స్ రికార్డ్ చేయడం జరిగింది. పరిధిలో గత నెల 6వ తారీఖులో జరిగినటువంటి హెచ్బీ నైట్ సంబంధించిన నేరస్తుని సీసీ కెమెరాల ఆధారంగా నిన్న రాత్రి గాజుల రామారంలో పట్టుకోవడం జరిగింది. అతన్ని విచారించి ఇంట్రాగేట్ చేయగా అతను ఈ మధ్య కాలంలో చేసినటువంటి 3 కేసులను కన్ఫెస్ చేయడం జరిగింది. జిడిమెట్ల, బాచ్పల్లి అలాగే గట్కేసర్లో 3 నేరాలు చేయడం జరిగింది. ఆ 3 నేరాలకు సంబంధించిన సొత్తును కూడా స్వాధీనం చేసుకోవడం. ప్రాపర్టీని రికార్డ్ జరిగింది. సిల్వర్ ప్రాపర్టీ మొత్తం గట్కేసర్ పోలీస్ స్టేషన్ సంబంధించిన సిల్వర్ ప్రాపర్టీ. గోల్డ్ లో కొంత భాగం జీడిమెట్లది, కొంత భాగం బాచ్పల్లికి సంబంధించినటువంటి ఐటమ్స్ రికార్డ్ చేయడం జరిగింది. ఆధారంగా ఆ యొక్క నేరస్తుని కదలికలను గుర్తించి అతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతనితో పాటు ఇంకొక నేరస్తుడు ఉన్నాడు. ప్రస్తుతం అతను అబ్స్కాండింగ్ లో ఉన్నారు. అతని కోసం కూడా బృందాలు గాలిస్తా ఉన్నాయి. గతంలో దాదాపు 40కి పైగా కేసుల్లో ఇతను ఇన్వాల్వ్ కావడం జరిగింది. దుండిగల్ కేసు నుంచి చేయడంతో పాటు పీడీ యాక్ట్ కూడా మళ్ళీ ప్రపోజ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కేసును ఛేదించడంలో బాల్నగర్ సిసిఎస్ పోలీసులు, అలాగే జీడిమెట్ల డిఐ గారు కనకయ్య గారు, అలాగే డిఎస్ఐ, అలాగే క్రైమ్ స్టాఫ్ అందరూ చాకచక్యంగా చాలా ఎక్కువ రోజులు సీసీ కెమెరాస్ ను దాదాపు ఒక 5-6 కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళి కూడా అతను పోయిన ప్రతి రూట్ ను అబ్జర్వ్ చేసి పట్టుకోవడం జరిగింది. ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్ గా రికవర్ చేయడం జరిగింది. ఎలాంటి ప్రాపర్టీ దొంగతనం చేసి ఆ ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్ గా రికవర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కేసులో హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి ఆఫీసర్ ద్వారా రివార్డు కూడా అందించడం జరుగుతుంది. మేడ్చల్ జిల్లా దుండిగల్ ఓఆర్ఆర్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించగా రహస్యంగా నిషేధిత గంజాయిని తరలిస్తున్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ శ్రీనివాసరెడ్డి పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి 33 లక్షల రూపాయల విలువ చేసే 94 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఒడిశా రాష్ట్రం సుక్మా నుండి తెలంగాణ రాష్ట్రం మీదుగా కర్ణాటకలోని గుల్బర్గ్ వరకు సరఫరా చేస్తున్న 2 డ్రగ్స్ ఫెడరర్లను ఫేక్ మునావర్, ఘంటసాల జగదీష్లను అరెస్టు చేయగా మరొకరు దేవా సచిన్ పరారీలో ఉన్నట్టు తెలిపారు. వారిపై ఎన్డీపీసీ యాక్ట్ కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని ఏసీపీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. వీళ్ళు డైరెక్ట్ ట్రాన్స్పోర్టర్స్. వీళ్ళు గుల్బర్గాలో దేవా అనే అతనికి ఇస్తే అక్కడ నుంచి కన్జ్యూమర్స్కు డిస్పర్స్ అవుతుంది. వీళ్ళు మెయిన్ ట్రాన్స్పోర్టర్స్. ఇప్పుడు దేవాలతను కొనుక్కుంటున్నాడు సార్, అతను కొనుక్కుంటున్నాడు. అతడు కూడా రావాలి, ఇక్కడికి వచ్చి తీసుకోవాలి. అదే టైంలో మన పోలీసులు పట్టుకోవడం జరిగింది. ఎట్లా సరఫరా చేస్తున్నారు సార్? ఎట్లా సరఫరా? లారీలలో మామూలుగా బ్యాగుల్లో పెట్టుకొని లారీల్లో మా కమిషనరేట్ ఎస్ఓటి టీము మరియు మా దుండిగల్ ఇన్స్పెక్టర్స్ రోటరీ క్లబ్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ అక్కడ ఉన్న సమాచారం మేరకు 2 వ్యక్తులను చెక్ చేయగా వాళ్ళ దగ్గర 98 కేజీల గాంజాయి మరియు 33 లక్షల వర్తు గాంజాయి దొరికింది. కనుకోగా వాళ్ళు షేక్ మునవర్, సన్నాఫ్ షేక్ షఫీ అనే అతను, ఇతడు కొత్తగూడెం భద్రాద్రి జిల్లా. అదేవిధంగా ఘంటసాల జగదీష్, సన్నాఫ్ శ్రీనివాసరావు, ఏజ్ 19 years, ఇతడు కూడా కొత్తగూడెం భద్రాద్రి జిల్లా. వీళ్ళిద్దరిని గత కేసుల గురించి విచారిస్తే ఇందులో మునవర్ పైన ఒక పోక్సో యాక్ట్ ఉన్నది. వెంటనే వీళ్ళందరినీ అదుపులోకి తీసుకొని ఎన్డీపీఎస్ యాక్ట్లో కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు వీళ్ళు? రీసెంట్గానే స్టార్ట్ చేశారు. గాంజా కేసులు ఇంతవరకు అయితే పట్టుపడలేదు. కాకపోతే ఈ ఈజీ మనీ కోసం అలవాటు పడి గాంజా అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయనే కారణంతో వీటిని అమ్మడం జరుగుతుంది. ఈ నెల 20వ తేదీన రాత్రి 11 గంటలకు బ్రహ్మరాంబ వైన్స్ దగ్గర నుండి 5 సంవత్సరాల ఆడపిల్ల కిడ్నాప్ అయిందని తల్లి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించి సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ చెక్ చేయగా సస్పెక్ట్
యొక్క ఇల్లు ఆచుకు తెలిసింది. దాని ఆధారంగా భార్యాభర్తలు ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని వాళ్ళు చేసినట్టుగా ఒప్పుకోవడంతో పాపను 1,30,000కు కొనుగోలు చేసిన పర్వీన్ భాను అనే మహిళను కూడా అరెస్టు చేసి పాపను తల్లికి అప్పగించినట్లు సౌత్ ఈస్ట్ డీసీపీ కాంత్ లాల్ పటేల్ తెలిపారు. కేసును త్వరితగతిన ఛేదించి సిబ్బందిని సౌత్ ఈస్ట్ డీసీపీ ఏసీపీ అభినందించారు. इब्राहिम भाई पीछे आओ भाई, पीछे आ जाओ तुम। सर वीडियो मनी పెట్టాను సార్ చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ చంద్రయాంగట పోలీస్ స్టేషన్లో ఈ కిడ్నాపింగ్ కేసు సందర్భంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 20th సస్పెక్ట్ రెసిడెన్స్ ఐడెంటిఫై చేశారు. ఈ చేసిన తర్వాత ఈ ఇద్దరు అక్యూజ్కి A1 A2 ఉప్పల్ ఆ పోలీస్ టీం అక్కడ ప్రవీణ్ భానుకి హోమ్లో వెళ్ళింది. తర్వాత ఈ చైల్డ్కి రెస్క్యూ చేశారా. తర్వాత ఈ ప్రవీణ్ భాను పోలీస్ ఆ A4 A5కు కూడా అప్రెంట్ చేశారు. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ అయిన తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్ రివీల్ చేస్తారా. రాజేంద్ర ప్రసాద్ నేమ్ పర్సన్, ఈ పర్సన్ A4 ఉంది. ఈ ముఖ్యంగా లోకల్ చింతల్కు ఉంది మరియు వర్క్స్ యాజ్ ఏజెंट इन नोवल फर्टिलिटी सेंटर बंजारा हिल्स. తర్వాత मेरे बच्ची घूम गई चंदनगुट्टा PS में कंप्लेन करा. सांप ढूंढने गए हुए हैं, 2 दिन हो गए आज स्कूल जाके. हम लोग अभी जाके तकरीबन ढूंढे, नहीं मिली बच्ची. कहाँ घूमी? कल 12 बजे से लापता हुई बच्ची, अब तक तो नहीं मिली. 5 साल की बच्ची है मेरी. चंदन गुट्टे पे रहता हूँ मैं. और जो लेके गए लोग लेके गए थे ये चंदन गुट्टे मिसिंग है जी सर. कल 11 बजे से नहीं है सर. सुबह में? हाँ. रात 11 बजे से नहीं है. अब अगर किसको दिखे तो क्या बोलना चाहिए? दिखे तो मैं चंदन गुट्टे पे लेके आके छोड़े तो मेहरबानी होती है. अल्लाह ताला उनको अजर देगा सर. हमारी बच्ची को, हमारे दिल का टुकड़ा, हमारी सांस है साहब, हमारी सांस रुक गई जैसा है कल से. उनकी दादी हॉस्पिटल में एडमिट है, ऑपरेशन है उनका. मेरे बच्चे का भी डेड हो गया. अब इनका बच्चे का भी आज लेके आए थे PS को दोपहर में. अब लेके 10 महीने का था बच्चा, अवेसी में है. छोटा 10 महीने का बच्चा लेके आए थे PS को. तबियत खराब हो रही बोल के अवेसी को लेके मर गया साहब बच्चा. अब इंतकाल कैसे उनको लेके जा रहे हैं साहब. మన దేశంలోనే మొట్టమొదటి ఏకైక ఆర్గానిక్ క్రీమరీ అయిన ఐస్బర్గ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ తన సేవలను విస్తరించింది. హైదరాబాద్ బేగంపేటలోని 3వ అవుట్లెట్ను ఘనంగా ప్రారంభించారు. స్టోర్ ప్రారంభోత్సవానికి యాంకర్ స్వప్న, సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్, ఏసీపీ సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరై నూతన అవుట్లెట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ₹1 గ్రాము ఐస్ క్రీమ్ను అందిస్తామని నిర్వాహకులు తెలిపారు.
హాయ్, నా పేరు సుహాస్ పి శెట్టి, CEO అండ్ ఫౌండర్ ఆఫ్ ఐస్బర్గ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్. మేము ఇప్పుడు 2.0 వర్షన్లో ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్ అనే పేరుతో మాదాపూర్లో ఒక 8 months బ్యాక్ స్టోర్ ఓపెన్ చేసాం. ఇది చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. దాని తర్వాత ఒక 1 month బ్యాక్ KPHPలో కూడా ఓపెన్ చేసాం. ఇప్పుడు బేగంపేట ఓపెన్ చేస్తున్నాం. వెరీ సూన్ గచ్చిబౌలి కూడా ఓపెన్ చేస్తాం. తర్వాత బంజారాహిల్స్ కూడా ఓపెన్ చేస్తాం 2025లోనే. ఇప్పుడే మనకి ఆర్పి పట్నాయక్ గారు సింగర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి ఇనాగ్రేట్ చేశారు. మనకి సుమన్ టీవీ సుమన్ గారు కానీ వీళ్ళందరూ వచ్చారు. మేము ఆల్మోస్ట్ హైదరాబాద్లో చాలా 6 to 8 months లోపలే చాలా మందికి రీచ్ అయ్యాము. సో ఇక్కడ నియర్ బై ఏరియాస్ విక్రమ్పురి అండ్ సింధీ కాలనీ అండ్ బేగంపేట అంటిల్ సికింద్రాబాద్, మాకు ఇక్కడ నుంచి కూడా మాదాపూర్కి వస్తున్న కస్టమర్స్ ఉన్నారు. సో వాళ్ళకే చెరువుగా దగ్గరగా ఉండాలని వీ కేమ్ టు బేగంపేట నౌ. వెరీ సూన్ విల్ హిట్ అదర్ ప్లేసెస్ యాజ్ వెల్. థ్యాంక్స్ అలాట్. మమ్మల్ని అక్కడ మా మాదాపూర్ అండ్ KPHPలు ఎలా సపోర్ట్ చేసి మమ్మల్ని సక్సెస్, మా బ్రాండ్ అండ్ సక్సెస్ చేశారు. ఇక్కడ కూడా అలానే చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. ఉగ్రవాదుల్ని కలలో కూడా ఊహించని రీతిలో వారిని శిక్షిస్తాం. ప్రపంచం కూడా మా ప్రతీకారం ఎలా ఉంటుందో చూడబోతుందన్న ప్రధాని మోదీ. వరంగల్లో జరుగుతున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ సక్సెస్ అవుతుంది. సంచలన కామెంట్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్. పర్యాటకులపై అనుమానుషంగా దాడికి పాల్పడిన ఉగ్రవాదులను ఉపేక్షించేదే లేదు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం 5 కోట్ల ఆర్థిక సాయం చేయాలన్న వైసీపీ నేత శ్రీకాంత్. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రంలో ఉద్రిక్తత. లబ్ధిదారులకు వెంటనే డబుల్ బెడ్రూమ్లు కేటాయించని గ్రామస్తుల డిమాండ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 TV న్యూస్.